హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసండి ఈ సంవత్సరం భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఏ ఏ పనులు చేయాలి చేయకూడదు అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. సో ఈసారి అయితే భీష్మ ఏకాదశి అనేది ఫిబ్రవరి 7న రాత్రి 9:26 నుండి మొదలవుతుందండి. ఇది ఫిబ్రవరి 8 రాత్రి 8:15 వరకు అయితే ఉంటుందండి. సో ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి అండి. సో ఈరోజు ఏంటంటే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం వలన విశేష ఫలితాన్ని అయితే పొందవచ్చని మన బ్రాహ్మణులు మనకి చెప్తారండి. అదేవిధంగా ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో ఈ భీష్మ ఏకాదశి రోజున ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సో దాంట్లో చేయాల్సినవి ఏంటంటే, ఆ రోజు ఏంటంటే భీష్ముడికి తర్పణాలను వదులుతారండి. భీష్ముడిని ఎవరైతే తర్పణం విడుస్తారో వారు చేసిన పాపాలన్నీ కూడా పోతాయండి. ఇంకా సెకండ్ది వచ్చేసి భీష్మ ఏకాదశి నాడు బ్రాహ్మణులకు గొడుగు కానీ, చెప్పులు కానీ, బట్టలు దానం చేయటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో ఆ రోజు ఏంటంటే విష్ణు సహస్రనామాలను జపిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు ఏంటంటే విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారండి. అంటే ఈ భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామాలు జపిస్తే ఎంతో విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందండి. సో ఆ రోజు ఏంటంటే భగవద్గీతను కూడా పాటిస్తే చాలా మంచిదండి. సో ఆ రోజు ఏంటంటే ఈ ఉల్లిపాయ, వెల్లుల్లి, నాన్ వెజ్ ఇవన్నీ కూడా తీసుకోకూడదండి, వాటికి దూరంగా ఉండాలి. సో ఉపవాసం ఉండలేని వారేంటంటే, అంటే తేలిగ్గా అరిగే ఆహారాన్ని తీసుకుంటూ విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదండి. సో ఈ మనకి చెడు పనులు ఉంటాయి కదా, అలాంటి వాటికి ఆ రోజైతే దూరంగా ఉండాలండి. అంటే జూదం కానీ, మోసం చేయడం లాంటి వాటికి దూరంగా ఉండాలి. సో ఆ రోజు ఏంటంటే మీరు ఈ కొన్ని పనులు, మంచి పనులు అయితే చేసి ఏమేం చేయకూడదో అవి తెలుసుకున్నారు కదా. సో ఆ రోజు విష్ణుమూర్తి పూజ ఏదైనా సింపుల్గా చేసుకుని ఒక విష్ణుమూర్తి గుడికి వెళ్ళి వచ్చి ఉపవాసం ఉన్నట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు అని మన బ్రాహ్మణులు అయితే మనకు చెప్తారండి. ఇది నేను ఆ రోజు అసలు భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఎలా చేసుకోవాలి అనే ఇన్ఫో అనేది మీకు ఇచ్చాను. సో ఈ ఇన్ఫో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.